బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ అయినట్టు సమాచారం వస్తుంది. అయితే భయ్యా సన్నీ యాదవ్ ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ కు వెళ్ళొచ్చిన తర్వాత ఎన్ఐఏ అధికారులు కూడా తనను ఇంట్రాగేట్ చేశారని కూడా తానే స్వయంగా చెప్పాడు. అయితే ప్రజెంట్ ఎన్ఐఏ అదుపులో భయ్యా సన్నీ యాదవ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవలే రీసెంట్ గా పాకిస్తాన్ కి వెళ్ళొచ్చాడు భయ్యా సన్నీ యాదవ్. అయితే పాకిస్తాన్ లో 2 నెలలకు పైగా సన్నీ అక్కడే ఉన్నట్లు సమాచారం. అయితే జ్యోతి మల్హోత్రా కేసు నేపథ్యంలో సన్నీ యాదవ్ పైన కూడా నిఘా సంస్థలు కూడా అతనిపైన ఒక కన్నేసి ఉంచాయి. అయితే 10 రోజుల కిందట నల్గొండ జిల్లా అక్కడ సన్నీ ఇంట్లో కూడా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా వెళ్ళారు. పాకిస్తాన్ టూర్ పై కూడా అతని దగ్గర నుంచి కొన్ని వివరాలు తీసుకున్నారు. అయితే రీసెంట్గా చెన్నైలో భయ్యా సన్నీ యాదవ్ని కూడా ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రజెంట్ ఎన్ఐఏ అదుపులో భయ్యా సన్నీ యాదవ్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రజెంట్ ఇదొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్కి వెళ్ళొచ్చిన తర్వాత అంటే ఆ తర్వాత కూడా చాలా మంది మీద కూడా ఎన్ఐఏ నిఘా ఉంచింది. రీసెంట్గా కూడా సిరాజ్, సమీర్, జ్యోతి మల్హోత్రా, అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్ మోతీరామ్ జట్ ఇలా చాలా మందిని అరెస్ట్ చేస్తూ వస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పాకిస్తాన్కి భారత్లో ఉన్న కొంత కీలకమైన సమాచారాన్ని చేరవేస్తున్నారు అన్న ఆరోపణల నేపథ్యంలో వీళ్ళని ఎన్ఐఏ అరెస్ట్ చేస్తూ వస్తుంది. ఇదే నేపథ్యంలో ప్రజెంట్ ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ను కూడా ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అతను పాకిస్తాన్కి వెళ్ళి అక్కడే 2 నెలలు అక్కడే ఉన్నట్లు కూడా సమాచారం. ఆ తర్వాత రీసెంట్గా కూడా అతన్ని స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ కూడా అతని ఇంట్లో అతన్ని విచారించారు. అతని పాకిస్తాన్ టూర్కి సంబంధించిన కొన్ని కీలకమైన వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ తమిళనాడులో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇంతకు ముందు కూడా అతన్ని అడిగినప్పుడు, అతన్ని విచారించినప్పుడు ఎగ్జాక్ట్గా ఏమడిగారు దానికి సంబంధించి భయ్యా సన్నీ యాదవ్ కూడా తన మాటల్లోనే చెప్పాడు. అసలు అతను ఏం చెప్పాడో తెలుసుకునే ముందు ప్రజెంట్ అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత నిఘా సంస్థలు స్పీడ్ పెంచాయి. ప్రతి ఒక్కరిని పాకిస్తాన్తో వెళ్ళిన వాళ్ళని కూడా ఇంట్రాగేట్ చేస్తున్నారు. జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఇండియాలో పాకిస్తాన్కి కొంత కీలకమైన సమాచారాన్ని చేరవేశారు అనే కోణంలో కూడా నిఘా సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. రీసెంట్గా సమీర్ సిరాజ్ అనే యువకుల్ని కూడా అరెస్ట్ చేశారు. జ్యోతి మల్హోత్రాతో పాటు సిఆర్పిఎఫ్ జవాన్ మోతీరామ్ జట్ని కూడా అరెస్ట్ చేశారు. అయితే భయ్యా సన్నీ యాదవ్ రీసెంట్గా తనను ఎన్ఐఏ అధికారులు విచారించిన తర్వాత వాళ్ళు ఏమడిగారు, భయ్యా సన్నీ యాదవ్ ఏం చెప్పాడో అతని మాటల్లోనే ఒకసారి విందాం. నేను ఈ ఇయర్ ఫిబ్రవరిలో ఇండియా టు పాకిస్తాన్ రైడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అయితే ప్రెసెంట్ ఇప్పుడు నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా. కొన్ని మీడియా ఛానల్ వాళ్ళు అయితే మాత్రం దీని గురించి వాళ్ళకి నోటికి ఇష్టం వచ్చినట్టు అది వాగుతున్నారు. సో మీరు కనుక ఈ అబద్ధ ప్రచారాన్ని ఇంట్లోనే కంటిన్యూ చేస్తే నేనైతే మాత్రం లీగల్గా యాక్షన్ తీసుకుంటా. మీరు లీగల్గా ఫేస్ చేయాల్సి వస్తుంది ఏదైనా సరే. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ సగం ఉండి సగం లేక మీకు ఏమీ తెలియక మీ వ్యూస్ కోసం మీరు ఇట్లాంటివి అయితే మాత్రం చేయకండి. ఎందుకంటే అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. మీ దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండి ఏదన్నా ఉంటే మీరు చేయండి, కరెక్ట్ ఉంటుంది. కానీ మీ వ్యూస్ కోసం నాకు మంచిగా రీచ్ వస్తుంది కదా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అని చెప్పేసి ఆ వ్యూస్ ఇక్కడ తీసుకుందాం అని చెప్పేసి ఒక అనవసరంగా అయితే నన్ను బలి చేయకండి. నేను ఈ ఇయర్ ఫిబ్రవరిలో ఇండియా టు పాకిస్తాన్ రైడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అయితే ప్రెసెంట్ ఇప్పుడు నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా. కొన్ని మీడియా ఛానల్ వాళ్ళు అయితే మాత్రం దీని గురించి వాళ్ళకి నోటికి ఇష్టం వచ్చినట్టు అది వాగుతున్నారు. సో మీరు కనుక ఈ అబద్ధ ప్రచారాన్ని ఇంట్లోనే కంటిన్యూ చేస్తే నేనైతే మాత్రం లీగల్గా యాక్షన్ తీసుకుంటా. మీరు లీగల్గా ఫేస్ చేయాల్సి వస్తుంది ఏదైనా సరే. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ సగం ఉండి సగం లేక మీకు ఏమీ తెలియక మీ వ్యూస్ కోసం మీరు ఇట్లాంటివి అయితే మాత్రం చేయకండి. ఎందుకంటే అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. మీ దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండి ఏదన్నా ఉంటే మీరు చేయండి, కరెక్ట్ ఉంటుంది. కానీ మీ వ్యూస్ కోసం నాకు మంచిగా రీచ్ వస్తుంది కదా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అని చెప్పేసి ఆ వ్యూస్ ఇక్కడ తీసుకుందాం అని చెప్పేసి ఒక అనవసరంగా అయితే నన్ను బలి చేయకండి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రైట్ రమేష్, ఇప్పటికే భయ్యా సన్నీ యాదవ్ని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అసలు ఏంటి నిజంగా వాళ్ళు అరెస్ట్ చేయడం వెనుకల నిజంగా పాకిస్తాన్కి సన్నీ స్పైగా వ్యవహరిస్తున్నాడా? ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఆ లింకులన్నీ కూడా మొత్తం విచారించేందుకే ఎన్ఐఏ పోలీసులు ఆధీనంలో ప్రస్తుతం భయ్యా సన్నీ యాదవ్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చెన్నై ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ఐఏ ఆధీనంలో ఉన్నట్టు కనిపిస్తుంది. 10 రోజుల క్రితం కూడా
భయ్యా సన్నీ యాదవ్ స్వగ్రామం ఏదైతే ఉందో సూర్యాపేట జిల్లా నూతన్కల్ గ్రామానికి కూడా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వచ్చి కూడా సోదాలు జరిపారు. అదేవిధంగా తల్లిదండ్రులను కూడా విచారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని అన్నిటికీ కూడా కారణం ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ పై కూడా ఆ సమయంలో అతడు మొత్తం అక్కడే ఉండడం జరిగింది, పాకిస్తాన్ లో ఉండడం జరిగింది. 2 నెలల పాటు కూడా పాకిస్తాన్ లోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే అప్పుడు బైక్ రైడ్ అంటే అప్పుడు కేసు అయిందో అప్పటి నుంచి కూడా అతను ఇండియాకు రాకుండా పాకిస్తాన్ లోనే స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండడం జరిగింది. మొత్తం కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య కూడా మనం చూడడం జరిగింది. మొత్తం ఆపరేషన్ సింధూర్ తో ఉగ్ర స్థావరాలను పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలంతా కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంత వివాదాస్పదంగా ఆ వైపు పాకిస్తాన్ ఇండియా కూడా వివాదాస్పదంగా అంతర్జాతీయ స్థాయిలో ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా ఇతను ఇండియాకు చెందినటువంటి ఇతను ఎంతసేపు ఇతని మొత్తం కూడా ఒక అత్యుత్సాహం అయితే కనబడుతున్నట్టు కూడా కనపడుతుంది. ఎందుకంటే అతను 2 నెలల పాటు అక్కడే ఉండడం, అక్కడే తలదాచుకోవడం, అక్కడ వీడియోలన్నీ కూడా మళ్ళీ తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్కటి పోస్ట్ చేయడం, అప్లోడ్ చేయడం అనేది కూడా మొత్తం వీటన్నిటిని కూడా కదలికల్ని ఎప్పటికప్పుడు కూడా ఇతను పాకిస్తాన్ లో ఉన్నటువంటి కదలికల్ని పోస్ట్ చేసే వీడియోలను కూడా ఎప్పటికప్పుడు కూడా గుర్తించడం జరిగింది. అందులోనే భాగంగా ఎన్ఐఏ అధికారులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ భాగంలో కూడా భయ్యా సన్నీ యాదవ్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇటీవలనే మనం చూడడం జరిగింది, జ్యోతి మల్హోత్రా కేసు కూడా చూడడం జరిగింది. దీనికి సంబంధించితే భయ్యా సన్నీ యాదవ్ పై కూడా పూర్తి కదలికలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటగా ఎప్పుడైతే భయ్యా సన్నీ యాదవ్ బైక్ రైడింగ్ కేసులో ఏదైతే ఉన్నదో మొత్తం ఇతనిపై కేసు నమోదు కావడం జరిగింది. అప్పుడు లుకౌట్ నోటీసులు కూడా సర్క్యులర్ కూడా జారీ చేసి జరిగింది. కానీ అతను మొత్తం కూడా హైకోర్టుకు వెళ్లి కూడా క్వాష్ పిటిషన్ ని కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాత ఇతను మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఇండియాకు రావడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే కానీ 2 నెలల పాటు పాకిస్తాన్ లో అతను ఎక్కడ ఉన్నారు, ఇతనికి షెల్టర్ ఇస్తున్నటువంటి వారు ఎవరు, ఇతని కదలికలు ఎప్పటికప్పుడు పసిగడుతున్నటువంటి మొత్తం అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో విచారణ నేపథ్యంలో భాగంగా కూడా ఉదయమే చెన్నై ఎయిర్పోర్ట్ లో కూడా అరెస్ట్ చేసిన తర్వాత పూర్తిగా ఇప్పుడు ఢిల్లీ ఎన్ఐఏ ఆధీనంలో ఉన్నారు. పూర్తి స్థాయిలో విచారణ రాబడుతున్నారు. ఇదే విషయంపై కూడా తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం జరిగింది. అతను తల్లిదండ్రులతో చివరగా రోజుల క్రితం మాట్లాడి కానీ తనకు ఎలాంటి విషయాలు తెలియవని కూడా భయ్యా సన్నీ యాదవ్ సోదరుడు అదేవిధంగా భయ్యా సన్నీ యాదవ్ తండ్రి కూడా చెప్తున్నారు. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇక్కడ నల్గొండ తీసుకొస్తారు కానీ నల్గొండ ఎస్పీ కానీ సూర్యాపేట ఎస్పీ కానీ కేవలం ఆ చెన్నై పోలీసులు మాత్రం అదుపులోకి తీసుకున్నారని కూడా పోలీసులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మాత్రం అతను ఎన్ఐఏ అదుపులోనే ఉన్నారు. పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుపుతున్నారు. 2 నెలల పాటు పాకిస్తాన్ లో అక్కడ తలదాచుకున్నటువంటి స్థావరం ఏంటి, అక్కడ ఇతనికి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా, ఏదైనా కదలికలన్నీ కూడా ఇతను పసికడుతున్నారు. కేవలం యూట్యూబర్ ప్రమోషన్ ఇంకా ఇతను ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ రమేష్, అయితే భయ్యా సన్నీ యాదవ్ పైన ఇప్పటికే కొన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి కేసెస్ కూడా ఉన్నాయి. అయితే ఎగ్జాక్ట్గా దీనికి సంబంధించి ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారా లేక ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అరెస్ట్ చేశారా? ఎగ్జాక్ట్గా క్లారిటీగా ఏం నడుస్తోంది? ఖచ్చితంగా ఎన్ఐఏ అధికారులే ఖచ్చితంగా అదుపులోకి తీసుకున్నట్లు మాత్రం మనకు అందుతున్నటువంటి పక్కా సమాచారం. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలిస్తే మొత్తం కూడా ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా ఇండియా పాకిస్తాన్ల మధ్య జరిగినటువంటి పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాల్ని పేల్చినటువంటి కదలికలు కానీ మొత్తం ఇరు దేశాల మధ్య జరిగినటువంటి సంబంధాలు, ఆ ఇష్యూ సంబంధాలు మొత్తం ఇదంతా జరుగుతున్నప్పుడు అతను పాకిస్తాన్ లోనే ఉండడం జరిగింది. పాకిస్తాన్ లో ఆ వీడియోలు కూడా షూట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇతను ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత ఆ వీడియోలని అప్లోడ్ చేయడం, పూర్తి స్థాయిలో అతనికి చాలా వరకు కొంతమంది అక్కడ సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇండియాతో ఇతను ఒక ప్రమోటర్ కాబట్టి ఏ విషయాన్నైనా కానీ ఇతనికి మొత్తం ఇతని ద్వారా కూడా హెల్ప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇతనికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, మొత్తం ఆ ఘటన జరుగుతున్నప్పుడు మొత్తం అంతర్జాతీయ స్థాయిలో కూడా ఘటన జరుగుతున్నప్పుడు అతను ఇక్కడికి రాకుండా పాకిస్తాన్ లో ఉండడానికి కారణం ఏంటి, ఇండియాకు తిరిగి రావడానికి పోక పాకిస్తాన్ లో పూర్తి స్థాయిలో అక్కడ ఉండడం, అక్కడ ఉన్నటువంటి కదలికలను పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. తల్లిదండ్రులు మాత్రం చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భయ్యా సన్నీ యాదవ్ సోదరుడు కానీ తల్లిదండ్రులు కానీ కొద్దిసేపటిమే మాట్లాడడం జరిగింది. వారు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం కేవలం ఏదైతే ఉన్నదో బెట్టింగ్ ప్రమోషన్ పై ఇతని తలదాచుకున్న మాట వాస్తవమే కానీ పాకిస్తాన్ తో కానీ అక్కడ వ్యక్తులతో కానీ ఎలాంటి సంబంధాలు లేవు తమ కుమారునికి అని చెప్తున్నప్పటికీ కూడా మొత్తం ఎన్ఐఏ పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతను 2 నెలల పాటు ఇక్కడ ఉన్నారు, ఎవరితో మాట్లాడారు, అతనికి షెల్టర్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, అతని కదలికలేంటి, పూర్తి వివరాలు కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయమే చెన్నై ఎయిర్పోర్ట్ లో
అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ఐఏ వారికి అప్పగించడం జరిగింది. ప్రస్తుతం ఎన్ఐఏ అదుపులో భయ్యా సన్నీ యాదవ్ అయితే ఉన్నారు. పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. అయితే భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి అతని క్లిప్ ఒకటి ఏదైతే ఉందో అతను మాట్లాడింది. అయితే అతను దీనికి సంబంధించి ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ భయ్యా సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లాహోర్. ఈ రోజు ప్లాన్స్ ఏంటంటే ఏం లేదు, ఇక్కడ దగ్గరలో ఒక 15-20 కిలోమీటర్స్లో ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీకి ఒక అన్నని గెస్ట్ లాగా ఇన్వైట్ చేశారు అనమాట. ఆయన చెప్పింది కదా, సో నువ్వు కూడా వస్తే బాగుంటుంది, వచ్చేసి పాకిస్తాన్లో యూనివర్సిటీ ఎట్లుంటుందో అది కూడా చూడొచ్చు. అండ్ అంతే నా గురించి కూడా వాళ్ళకి చెప్పిరంట యూనివర్సిటీ వాళ్ళకి. వాళ్ళు కూడా అయ్యో పక్కా ఇన్వైట్ చేయండి అది ఇదని చెప్పేసి చెప్పిరంట. ఇంకా నేనైతే ఈ అన్న తరపు నుంచి అట్లా వెళ్తున్నా అనమాట. అండ్ నాకు కూడా ఒకసారి వెళ్ళి యూనివర్సిటీలో చూడాలని ఉంది. నిన్న వచ్చేటప్పుడు కూడా మనం ఒకరితో మాట్లాడడం చూసారు కదా, నా బండి పక్కన ఆగి ఎవరో చెప్పారు చూడండి. नहीं भैया, मैं इंडिया से। इंडिया इंडिया क्या? इंडिया हैदराबाद से। మా యూనివర్సిటీ ఉంది, పోదాం పదా అని చెప్పేసి దగ్గరలోనే. ఆ యూనివర్సిటీ కాదు బట్ వేరే యూనివర్సిటీ. వెళ్ళేసి అక్కడ ఏం చేయాలో ఏందనేది అయితే నాకు నిజంగా ఇప్పటికి కూడా తెలియదు. ఇప్పుడు నేను వెళ్ళి అన్నని కలుస్తా. 11 o'clock ఏమో ఉంది కరెక్ట్గా అది మీటింగ్. మేమైతే ఇప్పుడు టైం 8:30 అయింది. నేను 8:30కే వెళ్తున్నా. ఇక్కడ నుంచి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఒకసారి బైక్స్ వాష్ చేయించి అట్లా యూనివర్సిటీలోకి అయితే వెళ్దామని చెప్పేసి నా బైక్ అయితే మాత్రం మంచిగానే ఉంది, వాష్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. సో ఇది అనమాట ప్లాన్స్. సో ఫస్ట్ అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఆ అన్నను కనుక్కుందాం అసలు ఫస్ట్ ఏంది మ్యాటర్, ఎట్లా ఏంది అనేది. దాని తర్వాత మీకే అర్థమవుతుంది అక్కడ మ్యాటర్ ఏందనేది. సో ఇంకేం లేట్ చేయకుండా ఈరోజు అయితే మన బ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను ఇంకా ఒక లొకేషన్ చెప్పిరని చెప్పాను కదా, ఆ లొకేషన్ మా మీటింగ్ పాయింట్ అది. ఆ మీటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నా కలవడానికి. జస్ట్ ఒక 4 minutes ఇక్కడ దగ్గరలోనే ఉంది. ఈ కెమెరాలో ఏదో ఒక సెట్టింగ్ చేంజ్ అయినట్టుంది. వాయిస్ అంతా కొంచెం ఎట్లనో వెరైటీగా వస్తున్నది, నాకు అర్థం కావట్లేదు. సెట్టింగ్ చేంజ్ చేయాలి తర్వాత. లాహోర్లో అయితే మాత్రం ఇట్లా ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంటుంది. బైక్స్ ట్రాఫిక్ చాలా ఎక్కువ. చూసారు కదా, మొత్తం ఇది అన్నీ ఒకటే లాంటి బండ్లు. చూడండి, మన నాన్న వాళ్ళు చిన్నప్పుడు వాడిన బండ్లు వీళ్ళు ఇప్పటికీ వాడుతున్నారు. నేను ఎవరు చూడండి, మహానుభావుడు పల్లీలు పట్టుకొని పరిగెత్తుండ్రు ఉదయాన్నే. సో ఇంకా మనం లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అన్న ఇక్కడే వెయిట్ చేస్తున్నాడు లెఫ్ట్ సైడ్లో. ఎక్కడబ్బా, ఓకే నాకు తెలిసి కూడా లోపలికి వెళ్ళాలేమో. अंदर जा सकते? अभी कोई बड़ा गाड़ी आया इधर? ओके ओके ओके। हाय भैया। Hello bro. Hi bro. How are you? I am good and you? Finally, welcome to Pakistan on your bike. Thank you. Thank you so much bro. Very fun. So guys, how are you? Good bro, all good bro. How are you feeling on your bike in Pakistan? Yeah. I'm feeling like I'm riding in Mars. It's amazing. So let's go for a breakfast. Then we have to go there. Okay, it's you follow me. Okay bro. A big bike. I have a small bike. No bro, it's a powerful machine. Yes, but riding from out of city coming here, it's really hard. I just have to put my. It's R1 right bro or R6? Okay. In Pakistan, R1 is not so popular, or R1 is not. This one is the most popular bike in Pakistan. Okay. It can be sold easily. It can be maintained easily. పాకిస్తాన్లో ఇది ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు అంట. అండ్ ఈజీగా ఒకవేళ అమ్మేయాలంటే అప్పటికి ఈజీగా వెళ్ళిపోతుంది అంట. మేమైతే ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. అండ్ R6 అనమాట అది. నేను ఆగినప్పుడు మీకు చూపిస్తా. సో ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలంట. సో ఇక్కడ చూడండి, రెడ్ కలర్ R6. నేను ఆగినప్పుడు మీకు చూపిస్తానండి క్లియర్గా. సారీ బ్రో, విచ్ వన్? అన్నేం అడిగారు, నాకు అర్థం కాలేదు. ఇప్పుడైతే ఇంకా మేము అన్నతోనైతే వచ్చేసినాం. నేను మీకు నిన్న చెప్పాను కదా, హుసేన్ అన్న. Hi bro, say hi. Hi bro. Anna means bro, you know? No, first time I am listening. Hi guys, everyone. I'm sorry I couldn't speak Telugu, but I'm really happy that. Do you watch Telugu movies? Yes, I have seen, but with dubbed. Yeah, language, dubbed with dubbed language. Because nowadays in Pakistan, the Telugu movies are getting really famous. Yeah. So I'm really Can happy. you tell me like 2-3 movies what you have watched? Recently I was. You watched Pushpa? Yes, Pushpa. Yes, Pushpa. Bahubali? Bahubali. And interestingly, I went to Iran on my car, and I had to drive all the way. It's for 1,800 kilometers. Okay. It was 1,800 kilometers from the Iran border to my house. And how I covered this was by